ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రం కథకు మార్పులు చేర్పులు చేసి ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టు పాన్ ఇండియా సినిమాగా సలార్ను చేశాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉగ్రం సినిమాలాగే ఉంటుంది. సీన్ బై సీన్ ఉగ్రం సినిమానే పెట్టేసిన ప్రశాంత్ నీల్ ఇంటర్వెల్ బ్యాంగ్కు గూస్ బాంబ్స్ తెచ్చాడు. ఉగ్రం చూడని వాళ్లకు సలార్ ఫస్ట్ హాఫ్ పూనకాలు తీసుకొస్తోంది. ఉగ్రం చూసిన వాళ్లకు కూడా నచ్చేలా చేయడంలోనే ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ ఉంది. సెకండ్ హాఫ్లో కంప్లీట్గా కొత్త కథను చెప్పిన ప్రశాంత్ నీల్ ఖాన్సార్ ప్రాంతం ఎలా ఏర్పడింది, అక్కడ ఎవరు ఉండేవారు, ఎవరు రూల్ చేస్తున్నారు లాంటి డ్రామాను ఫిట్ చేశాడు. సెకండ్ హాఫ్తో ఇండియన్ గేమ్ ఆఫ్ డ్రోన్స్ సినిమాను చూపించాడు ప్రశాంత్ నీల్. దీంతో బాక్సాఫీస్ దగ్గర భూకంపం వచ్చినంత పనవుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 180 కోట్లు కలెక్ట్ చేసిన సలార్ డే 2, డే 3లు సాలిడ్ నెంబర్స్ను పోస్ట్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ జోష్లో సలార్ మూవీ ప్రొడ్యూసర్స్ హోంబలే ఫిలిమ్స్ సెకండ్ రోజే ప్రభాస్ అభిమానులకు ఒక కాంటెస్ట్ పెట్టింది. సలార్ సినిమాలో ఉన్న తెగల పేర్లు చెప్పండి, హోంబలే వర్క్స్ మార్కంటేజ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ను సొంతం చేసుకోండి అంటూ హోంబలే అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మున్నార్, శౌర్యంగా, ఘన్సార్ అంటూ తెగల పేర్లు చెప్పేస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, గరుడరాములు మన్నార్ తెగకు చెందినవాళ్లు. బ్రహ్మాజీ, జాన్ విజయ్లు ఘన్సార్ తెగకు చెందినవాళ్లు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ శౌర్యాంగ తెగకు చెందినవాడు. శ్రీయారెడ్డిని పెళ్లి చేసుకొని జగపతి బాబుకు అల్లుడు క్యారెక్టర్ ప్లే చేసిన బాబీ సింహ కూడా శౌర్యాంగ తెగకు చెందినవాడే. ప్రభాస్ అండ్ బాబీ సింహ ఐడెంటిటీని పార్ట్ 2కి లీడ్ ఇస్తూ రివీల్ చేశాడు ప్రశాంత్ నీల్. మరి తెగల పేర్లు చెప్పేయండి, సలార్ స్పెషల్ గిఫ్ట్ పట్టేయండి.